గద్దర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం వచ్చారు. తన పాటతో మాటతో గజ్జతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలను కూడా ఒక చైతన్యం వైపు నడిపించిన యుద్ధనౌక గద్దర్. ఆయన ఎన్నో పాటలు రాశారు, వేలాది పాటలు రాశారు. ఆ పాటలతోటి తెలుగు నేల పులకించింది. అలాంటి గద్దరు ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్నారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం. ఆయన అడిగి పాట గురించి తన జ్ఞాపకాలు, తన అనుభవాలు మనతో పంచుకుంటారు. అన్న నమస్తే అన్న, మొదటిసారి మీకు వందనాలు. ఇదివరకు గతంలో మీరు కోనసీమ జిల్లాకి వచ్చారు, మళ్ళీ చాలా కాలం తర్వాత వచ్చారు. అప్పుడు మీరు చూసిన కోనసీమ ఎలా ఉంది? ఇప్పుడు అంటే ఇంకా మీరు చూడలేదు, కానీ ఇప్పుడు అసలు ఆ కోనసీమను ఎలా ఊహించుకున్నారు? అనగనగాని ఓ మాని ఓ నగం నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాదాలకు వందనాలమ్మో మయమ్మలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మా తల్లులారా, ఆనగవో అనివో అనివో అమ్మా నీకు వందనం, తెలుగు తల్లి నీ వందనం, అమ్మా నీకు వందనం, తెలుగు తల్లి నీకు వందనం. ఓ తెలుగు తల్లి వందనాలు వందనము, నా కోనసీమ వందనాలు వందనము, అమ్మా నీకు వందనం, తెలుగు తల్లి నీకు వందనం. నేను అజ్ఞాతంలో ఓపెన్గా చాలాసార్లు వచ్చాను. సముద్రం ఒడ్డున తిరుగుతూ, కోనసీమ యొక్క ప్రాంతాలు తిరుగుతూ, ఎప్పుడో రాసిన పాట గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, నాసిక్లో బుట్టి కోల్ నడకానే చిందో ఓ కోల్, అమ్మా గోదారి కోల్, తల్లి గోదారి ఈ కోల్. ఈ గోదావరి ఒడ్డుపొంటి కూడా అడవిలో ఉన్నప్పుడు కానీ, అడవి ప్రాంతంలోకి వచ్చినప్పుడు కానీ అలా తిరుగుతూ తిరుగుతూ చాలా రోజులు వచ్చాను. కోనసీమ అంటే అది కొబ్బరి వనం అనేవాళ్ళు. ఎవరు లేకున్నా ఇంట్లో పెరడులో 2 కొబ్బరి ముక్కలు ఉంటే ఒక కొడుకున్నంత బలం. అది కోనసీమ అంటే ఒక కొడుకున్నట్టు. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కేరళకు వెళ్తూ ఈ కోనసీమకు వచ్చినప్పుడు ఒక మంచి పాట రాశాను. ఎందుకమ్మ కొబ్బరి తల్లి, ఎందుకమ్మ కొబ్బరి తల్లి కన్నీళ్ళెడతావు, కోకాకోలా కొబ్బరి బోండా కొతికే మిస్కిందా, ఆ కొబ్బరి ఆ కోకా పుల్ల ఆ కోకాకోలా కోనసీమ కొతికే మిస్కిందా, ఎందుకమ్మ కొబ్బరి తల్లి కన్నీరెడతావు అని ఒక పెద్ద పాట రాసింది. అంటే కొబ్బరి బోండలు, ఆ కొబ్బరి చెట్టు తల్లి లెక్క ఎన్ని రూపాల్లో ఉండేది. కోకాకోలా అనే ఒక కంపెనీ వచ్చి ఆ కొబ్బరి బోండా కుతిక విసికేసింది అని రాశాను. కానీ ఇప్పుడు వింటుంటే కోనసీమ కుతిక ఎవరు విసికేశారు, కోనసీమకు బతుకు లేకుంటే ఎవరు చేసిండ్రు అంటే కోనసీమలో ప్రకృతి రీత్యానే వచ్చినటువంటి గ్యాస్ ఏదైతే ఆ గ్యాస్ వలన కోట్ల కోట్ల డాలర్ల బిలియన్లు వచ్చే ఆ సొమ్ము, ఆ సంపద, ఆ వనరులు ఆ కోనసీమకు దక్కకుండా ఓఎన్జీసీకో రిలయన్స్ కంపెనీకో మరో కార్పొరేటర్ కంపెనీలోకి వెళ్ళింది. అంటే ఆ కోనసీమను చూడకుండానే నేను కన్నీళ్ళు రాలుస్తున్న పాట ఇది. మీకు గతంలో కోనసీమతో ఇంత అద్భుతమైన అనుబంధం ఉంది, మీ పాటతోటే ఆ విషయం తెలుస్తుంది. అసలు గద్దరు ఇప్పుడు ఎలా ఉన్నారు? గద్దరు పాట ఎలా ఉంది? గద్దరు మాకు పాత గద్దరిని చూడాలనుంది. ఆ రోజులు ఎప్పుడు వస్తాయి? ఎలాగా? పీడితులారా లెండిరా,
తాడితులారా లెండిరా, నా తల్లుల్లారా లెండిరా, నా యువతరమా ఇక రండిరా. బానిస బతుకులు బతుకు మార్చవు, ఎంగిలి మెతుకులు కడుపు నింపవు, ఇక ఎగబడుదాం రండిరో లెండిరో. ఒరే బానిసలారా రండిరా. ఎవరు పుట్టుకతో బానిస కాదు. దౌర్జన్యం, అధికారం, అణచివేత మనిషిని దోపిడీ చేసి బానిసలు గావించారు. అంతేకాదు, అమ్మ స్త్రీలు, అమ్మ నువ్వు ఎందుకు అలా కన్నీళ్ళు రాలుస్తున్నావు? నువ్వు ఆకాశంలో సగం, భూమిలో సగమే కాదు, నువ్వు రాజకీయ అధికారంలో సగానికి సగం. రాజకీయ అధికారంలో ఎందుకు అలా కన్నీళ్ళు రాస్తున్నావు? నాకు జన్మనిచ్చిన తల్లి, నా తోడబుట్టిన సెల్లి, ఎన్నాళ్ళి కన్నీళ్ళు, నీ కన్నుల నిండా నీళ్ళు. నువ్వు బతుకును మార్చే శక్తివి, నువ్వు దాస్య విముక్తి దాతవి. నువ్వు సింగులు చెక్కితే చాలో, సింహం పరుగులు తీసు, తోక ముడుచుకొని దుంకు. అమ్మా నీకు వందనం, నా తల్లి నీకు వందనం. ఓ యువతరమా, నవతరమా, నా నూనూగు మిసాల ముద్దు బిడ్డల్లారా, ఒరే మన్మల్లారా, మన్మరాల్లారా, నేను 77 ఏళ్ళ తాత, నీ గద్దరు తాత పాట పాడుతున్నాడు. ఎందుకలా చిన్నపోయావు? ఉద్యోగం లేదని, సద్యోగం లేదని, కోనసీమలో పుట్టి కూడా కనీసం ఫ్యాక్టరీ లేదని, బతుకు లేదని ఎందుకు అలా కన్నీళ్ళు రాలుస్తున్నావు? యువతరమా, నవతరమా, భవిష్య భారత భాగ్యమా, తల్లిదండ్రుల స్వప్నమా, తల్లిదండ్రుల స్వప్నమా, అమర ప్రేమికుల దీపమా, నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో నిలబడి కలబడి పోరాడే సైన్యమా, ధైర్యమా. నా బిడ్డలార మీకు వందనం, నా కూనలార మీకు ముద్దులు, నా వీరులార మీకు వందనం, నా బిడ్డలార మీకు వందనం. ఒరే రాజకీయ నాయకులారా, వ్యవస్థని, దోపిడీ వ్యవస్థని, మానవ సమాజాన్ని, అంతెందుకు ఈ లంక దీపమైన కోనసీమని, ఇక్కడ ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, బతుకును మార్చాలంటే ఓ రాజకీయ బానిసలారా, మనిషి ఏ విధంగానైనా బానిస కావచ్చు, ఆర్థిక బానిస లేదా ఇంకో బానిసైనా, కానీ రాజకీయ బానిస కాకూడదు. రాజకీయం అంటే ఎక్కే సింహాసనానికి మొక్కుతే రాదు బిడ్డ, మొక్కుతే రాదు, పోరాడి తీసుకో. ఓ రాజకీయ బానిసలారా, ఈ రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికొక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలగట్టలేనిది ఓటురా, నీ బతుకును మార్చే బాటరా, తూటరా, అంబేడ్కరు మాటరా. ఒరే బానిసలారా లెండిరా, ఒరే పీడితులారా రండిరా, ఓ అభాగ్యులారా లెండిరా. అడక తింటే మన బతుకులు మారై గుద్ది గుంజుకుందాంరో. ఒరే బానిసలారా లెండిరా. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఈరోజు అలా నీరు గార్చబడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త, హెచ్చరించడానికే ఈ ప్రాంతానికి వచ్చాం. అంబేడ్కర్ అనే పేరు పెట్టుకున్నంత మాత్రానే కాదు, కోనసీమకు అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని ఆచరించమని చెప్పడానికి వచ్చాం. అంబేడ్కర్ ఆచరించినటువంటి, రాసినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు నీరు కార్చబడుతుంది. అదిగో చూడు, పార్లమెంట్లోకి అంబేడ్కరు భారతమాత జెండను తీసుకెళ్లే బదులు మరి ఏ దండాన్ని తీసుకుపోయినరో ఆలోచించండి. భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, అది 7 తరాల త్యాగాల జ్ఞాన గ్రంథం, మానవ జాతిని మహాగీతం. భారతమాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల గ్రంథం, అది జ్ఞాన సిద్ధం,
జ్ఞానయుద్ధముల గ్రంథము, అది 7 తరాల త్యాగం శాస్త్రం గ్రంథం. ఓ బిడ్డల్లారా లెండిరా, ఓ తల్లుల్లారా లెండిరా, ఓ కార్మికులారా రండిరా, ఓ కర్షకులారా లెండిరా, అడక తింటే మన ఆకలి తీరది, గుద్ది గుంజుకుందాం రో, ఓ బిడ్డల్లారా రండిరా, బోలోరే జై భీమ్, భీమ్ రే భీమ్ జై భీమ్. అరే ప్యార్ సే బోలో, జోర్ సే బోలో, దిల్ సే బోలో. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. భారతీయులారా ఏకం కండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీ దృష్టికి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటి అభివృద్ధి పరంగా ఈ 2 రాష్ట్రాలకి? మీ గద్దర్ ఏమనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగానే విడిపోయినాయి. భౌగోళికంగా విడిపోయినటువంటి రాష్ట్రాలు మరో రూపాంతరం చెందాలి. అది ఒక సామాజిక తెలంగాణను, సామాజిక ఆంధ్రను, ప్రజాస్వామిక తెలంగాణను, ప్రజాస్వామిక ఆంధ్రప్రదేశం రూపాంతరం చెందలే. అక్కడనే ఆగిపోయినాయి. ఆ దరిద్రం, ఆ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మరో రూపంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు గద్దరు తర్వాత గద్దరంతా కాకపోయినా ఆ స్థాయి గాయకుడు వాగ్గేయకారుడు, ముఖ్యంగా వాగ్గేయకారుడు, మీరు వాగ్గేయకారుడు మాకు, అలాంటి వాగ్గేయకారుడు తయారు కాలేదు. దాని వెనక ఉన్న ఏంటి సాహిత్యానికి సంబంధించినంత మటుకి అంతటి వాగ్గేయకారుడు మీ అంత కాకపోయినా మీ తర్వాత నేను గద్దర్ లాంటి కాస్త గద్దరు మీరు ఒక పాటలో చెప్పినట్టు మీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ అన్నారు. ఆ స్థాయిలో మీ పాదం మీద పుట్టుమచ్చ లాంటి కళాకారులు కూడా రాలేదు. ఏంటి ఆ బ్యాక్నెస్ ఎందుకు వచ్చిందంటారు? మానవ చరిత్రలు ఎప్పుడైనా సాహిత్యము, పాట ఆ ఉత్పత్తిలో భాగంగా, ఆ ఉత్పత్తిలో ఉద్యమంలో భాగంగా, విప్లవంలో భాగంగా పుట్టినాయి. నేను మొదటివాణ్ణి కాదు, చివరివాణ్ణి కాదు. అదే రూపంలో ఉండకపోవచ్చు. ఉదాహరణకి మా ఉత్తర ఆంధ్రలో మా బావ వంగపండు ప్రసాద్ బ్రహ్మాండమైన ఇట్లా ప్రపంచాన్ని ఊపాడు. అది ఆ ఉద్యమంలో భాగంగానే వచ్చింది. శ్రీకాకుళం యుద్ధం, నక్సలైట్ ఉద్యమం, భూమి మీద నెత్తురు నీళ్లు చెమట సుక్కలు పోస్తే దాంట్లోనే వచ్చింది ఆ ఉద్యమం. అందుకే శ్రీకాకుళంలో సీమకొండకు పోదామా, బుడ్డపాడు పోదామా అని అంటాడు. ఆడి పోదామా అంటానంటే నీకు తిరుపతి పోదామా, కొండకు పోదామా అనడు. ఆ యుద్ధ భూమిలోకి పోదామంటాడు. ఆ యుద్ధ భూమిలో నుండి అక్కడ కన్నీళ్ళు, చెమట చుక్కలు, రక్తం చుక్కలు, విద్యార్థులు, మేధావులు, ఒక కులమని కాదు ప్రతి వాళ్ళు ఈ దోపిడీ పోవాలి, ఈ అన్యాయం పోవాలని అత్యంత విలువైన ప్రాణం ఇచ్చారు. అదేవిధంగా నీకు తెలంగాణలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడు, నక్సలైట్ ఉద్యమంలో అనేక మంది వేలాది మంది నేను చూసి నాతో ఉండి ఈ 77 ఏళ్లలో నాతో కలిసి పాడి ఆడిన కనీసం 500 మంది అమరవీరులు ఉన్నారు. ఎందుకు మా కల్చరల్ ట్రూప్ జననాట్య మండలిలో మేము 42 మందిమి పాటలు పాడితే 2 బతుకున్నాం. అలా నెత్తురు దారిపోసాం. 6 తుపాకీ తూటలు దించుకొని రాసిన పాటలు ఇవి, ప్రజల పాటలు, ఇవి ఉద్యమాల పాటలు. తప్పకుండా ఉద్యమాలను వీరుని కంటది. ఇప్పుడు విశాఖ ఉద్యమం వచ్చింది. ఆ విశాఖ ఉద్యమం మీద ఒక పాట రాశాను, పాడాను. ప్రతి ఉద్యమాలు కొంటాయి. ఉద్యమాలలో, ఉద్యమ స్వరూపాలలో ఉద్యమాలు వచ్చింది. అందుకే ఇక్కడ ప్రపంచం ఏం చేసింది, ఇలాంటి పాటలు రాకుండా, ఇలాంటి ఉద్యమాలు, కవులు రాకుండా స్మార్ట్ ఫోన్ అనే ఒక యుద్ధాన్ని ప్రకటించింది. స్మార్ట్ ఫోన్, ఆ స్మార్ట్ ఫోన్ ఎంత డేంజర్ అయిందంటే, 1,00,000 రూపాయల స్మార్ట్ ఫోన్ వాడు పెన్లాం లేకున్నా కానీ చౌకాడ పెట్టుకొని పండుకుంటుండు. అది నీ బుర్రను, నీ తలని పాడు చేస్తుంది. దట్ ఈజ్ కల్చరల్ రెవల్యూషన్. సాంస్కృతిక దండయాత్ర, సామ్రాజ్యవాదం యొక్క దండయాత్ర వచ్చి ప్రజల యొక్క సాహిత్యాన్ని చంపేసింది. నేనే మొగుడు పెళ్ళాం మధ్య కొట్లాట అవుతుంది. నేను ఎంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోన్ కొనియ్యి మామ, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటానంటుంది. అంటే అది మొత్తం యువతరాన్ని, మొత్తం సాంస్కృతిక దండయాత్రని, ప్రజల్ని నాశనం చేసే దశలో. అందువల్ల నీకు ఈ సప్రెస్ చేయబడ్డది కనిపిస్తలేదు. అప్పుడు ఆయన అంటాడు, నీకెందుకే పిల్ల 1,00,000 రూపాయల స్మార్ట్ ఫోను,
అప్పు షానైనదే పిల్ల, అప్పటిదాకా నీకు కోడి పెట్ట కొనిస్తా, గుడ్డుకు గుడ్డు అవుతుంది, పిల్లకు పిల్ల అవుతుంది, ముళ్ళకు ముళ్ళు అవుతుంది, అప్పు తీరంగానే తప్పక కొనిస్తా అంటది. కానీ ఇంటలేదు. నీకేం ఎడ్డోడో బావా, స్మార్ట్ ఫోన్ ఏమనుకుంటున్నావు అంటే ఏముంది అని అడిగిండు. బటన్ ఒత్తంగానే మటన్ ఇంటికి వస్తుంది. ఆన్లైన్లోన లైన్ కలుపుకోవచ్చు. మిడ్ నైట్ షో చూసి గుడ్ నైట్ అనొచ్చు బావా అన్నది. ఓర్ని అమ్మ, ఈ విధంగా సాంస్కృతిక దండయాత్ర, కన్జ్యూమర్ దండయాత్ర, దోపిడీ దండయాత్ర, ఒకవైపు దేవుడు, దయ్యం, మతం, కులం వీటన్నిటినీ ఇది సప్రెస్ చేస్తుంది. ఆ సప్రెస్ నుంచి విప్లవం వస్తుంది. అప్పుడు వాడంటాడు, కోట్లాది శ్రమజీవుల జ్ఞాననిధి స్మార్ట్ ఫోన్, నెత్తురు చెమట కన్నీళ్ళుతో కూడినది స్మార్ట్ ఫోన్. అజ్ఞానుల చేతబడి ఆగమైపోయిందే పిల్ల, జ్ఞానుల చేతబడితే ఉద్యమం వస్తుంది అన్నాడు. దట్స్ వాట్. అందుగురించి ఎప్పుడైతే నీకు కల్చరల్ దండయాత్ర వచ్చిందో మనకి పాటలు కనిపిస్తలేవు, వీటిని తొక్కేసింది. తప్పకుండా దాన్ని చీల్చుకొని వస్తాయని నా ఉద్దేశం. తెలుగు సాహిత్యంలో కథకి కవిత్వానికి విపరీతమైన పాపులారిటీ ఉంది, కవులు ఉన్నారు. పాటలు రాసేవాళ్ళు చాలామంది తగ్గిపోయారు. ఆ లోటు పాటకు సంబంధించిన పాటకు ప్రాణమైన మీకు ఆ లోటు ఏమైనా స్పష్టంగా కనిపిస్తోందా? అంటే తగ్గలే, అనేక రూపాంతరాలు చెందినాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అవి ఇవన్నీ తీసండి, యూట్యూబ్లలో ఆ ఫోక్ పదాలు, ఆ జానపదాలే కొట్టేస్తున్నాయి. వందల సినిమా పాటలు వచ్చినా బ్రహ్మాండంగా కొట్టుకొని ఢీ కొంటూనే ఉన్నారు. అడవిలో అనేక గొప్ప సాహిత్యం వచ్చింది, పాటలు వచ్చినాయి. పాట అది ఎప్పుడు ఉద్యమంతో పాటు పుడుతుంది. పాట ఎప్పుడు సజీవంగా ఉంటుంది. పాట నోటి పాట అవుతుంది. పాట ఇప్పుడు మీరంటే వగ్గేకారులు వస్తారు, పాటలు రోజు నడుస్తున్నది. కానీ పాట శత్రువు తెలియకుండానే వాని గుండెలు అజ్ఞాతంలో దెబ్బ కొడుతుంది. ఇప్పుడు మా దగ్గర కొడుతూనే ఉన్నాం, తెలంగాణలో నీళ్లు తాగిపిస్తున్నాం మా దొరను. అంటే మీరు చెప్తున్న పాటకి ఇంకా బ్రహ్మాండమైన ఆయుష్ ఉంది, ఇంకా కొత్త కవులు కానీ కొత్త కళాకారులు కానీ ఇంకా వస్తారనే ఆశ ఉంది. చాలా కొత్త రూపంలో వచ్చేస్తూనే ఉంది. ఏ పాట, ఏ సాహిత్యం అయితే మొత్తం చరిత్రలో దేశం అంటే మట్టి కాదన్నట్టు అక్కడ ఆ మట్టిలో నుండి పుట్టుకొని వస్తున్నారు. ఈసారి పాట మా తెలంగాణలో మళ్ళీ ఒకసారి పాల్గొని గుణపాట నేర్పిస్తుంది. ఈ మధ్య కొత్తగా ఇటీవల కాలంలో ఈ మధ్య కొత్తగా రాసిన పాట ఏదైనా అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, లేదా ప్రకృతి ఖచ్చితంగా మీకు సంబంధించిన పాటలో ప్రకృతి ఉంటుంది, అది శివసాగర్ కవిత్వంలో ఉంటుంది, ఆ తర్వాత మీ పాటలోనే ఉంటుంది. ప్రకృతికి మనిషికి లింక్ పెట్టిన ఇది. అలాంటి కొత్త పాటలు ఏమైనా ఈ మధ్య రాశారా? రోజు ఒక పాట రాస్తూనే ఉంటాను, కవిత రాస్తూనే ఉంటాను. దొర ఫక్తు రాజకీయం అంటే ఈ ఫాగల్గానికి అర్థం కాలే. కట్టింది కూలగొట్టు, అందులో కమిషన్ కొట్టు, ఎన్నికల్లో పెట్టు, సీటు కొట్టు, ఇది పాట. థ్యాంక్ యూ గద్దర్ గారు. మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. ఈ ఖచ్చితంగా పాటకి మంచి రోజులు వస్తాయి, పాటకి ఏం కాలేదని చెప్తున్నారు. వందనాలు వందనాలు వందనము మమ్ము కన్న తల్లి, వందనాలు వందనము అమ్మా నీకు వందనం, తెలుగు తల్లి నీకు వందనం, నాయమ్మా నీకు వందనం, తెలుగు తల్లి నీకు వందనం. ఓ పచ్చిమిరపకాయ వేసి దంచిన గోంగూర పచ్చడి చూడమ్మ, అది ఎంతో రుచి ఓయమ్మ, మా కోనసీమ కొబ్బరి నీళ్ళు తాగి తాగి చూడమ్మ, అది దేవుడు పంపిన నీలమ్మ, అది దేవుడు పంపిన నీలమ్మ, మా ఉత్తరాంధ్ర జిడి పిక్క నమిలి నమిలి చూడమ్మ, అది రొంతో రుచి ఓజమ్మ, మా రాయలసీమ రాగి ముద్దను వేరు శనగ గలపమ్మ, అది నోరూరి దుంకం, తెలంగాణ పచ్చి పులుసును సప్పారిచ్చి చూడమ్మ, అది పేదొల్ల బిర్యానమ్మ, ఎన్నో రుచులున్నా గాని ఓయమ్మ, ఓహో కన్న తల్లి పాల రుచి వేరేనో ఓయమ్మ, కన్న తల్లి
పాల రుచి వేరేనే ఓయమ్మం ఓ అమ్మ నీకు వందనాలు వందనము కన్న తల్లి నీకు వందన అమ్మా నీకు వందనం తెలుగు తల్లి నీకు వందనం తెలుగు తల్లి నీ వందనం. థ్యాంక్స్ గద్దర్ గారు. ఒక ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ అమలాపురంలో ఒక కార్యక్రమం కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చారు. పాట గురించి, భవిష్యత్తులో పాట గురించి కూడా మనతో అనేక విషయాలు పంచుకున్నారు. అలాగే పాటకి, కవిత్వానికి ఇంకా మంచి రోజులు ఉన్నాయని చెప్పారు. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, స్వతంత్ర, కోనసీమ.